హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శేష. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ఫుడ్ బ్లాగ్ తో వచ్చేసానండి. దానికంటే ముందు ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా అండి? అండ్ ఈ రోజు చెప్పబోయే ఫుడ్ బ్లాగ్ లోని చాలా మంచి హెల్దీ ఫుడ్ బ్లాగ్ అండి ఇది. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ కూడా ఉంది, ప్లీజ్ నాకు క్లారిఫై చేయండి. చాలా మంది ఇది వెజ్జా నాన్ వెజ్జా అంటారు, బట్ నాకైతే సైంటిఫిక్ గా ఇది వెజ్ అని అనిపిస్తుంది. సో ఎంతమంది దీన్ని అగ్రీ అవుతారో నాకు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, ఓకేనా? సో ఇందుకు ఏంటి ఆ ఫుడ్ బ్లాగ్ అనుకుంటున్నారా? ఇదిగోనండి, ఇది ఈరోజు నేను మీ ముందుకి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఓకేనా అండి? సో ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదండి, ఇప్పుడే బాక్స్ లో నుంచి ఓపెన్ చేసి మష్రూమ్స్ ని నేను జస్ట్ ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ కొంచెం హాట్ వాటర్ లో వేసాను అనమాట. ఒక 2 minutes కి ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత పక్కకు తీసేసుకొని దానిపైన ఉన్న కొంచెం లేయరింగ్ ఉంటుంది కదండి, అవి క్లీన్ చేసేసుకోవాలి. చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్ కూడా. ఓకేనా అండి? చూసారు కదండి, ఇలా కొంచెం 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 లేయర్ ఇలా రిలీజ్ చేయాలన్నమాట, కొంచెం క్లియర్ చేయాలి. ఇలా చూసారు కదా, అలా ప్రతిదానికి తీసేసుకొని కట్ చేసేసుకోవడమే. చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి, క్యాన్సర్ ని అరికట్టుతుంది అనమాట ఈ మెయిన్. అందుకోసం యాక్చువల్లీ మాకు ఇష్టం ఉండేది కాదు, బట్ హెల్త్ బెనిఫిట్ కోసం తినవలసి వస్తుంది. ఇలాగా క్లియర్ చేసుకోవాలి, అందుకోసమే హాట్ వాటర్. ఇప్పుడు ఇలా కొంచెం మంచినీళ్ళు పెట్టుకొని కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి ఆ వాటర్ లో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాం. చూసారు కదా, మష్రూమ్ చాలా సెన్సిటివ్ అండి, వెంటనే ఫాస్ట్ గా మెత్తబడిపోతాయి. సో ఒక 5 minutes లోపే జస్ట్ అంటే ఏమైనా డస్ట్ ఉన్నా ఏమన్నా కొంచెం బ్లాకిష్ అవ్వకుండా మెయిన్ గా దాన్ని అలాగా రెడీ చేసాం అనమాట. చూసారు కదా, ఇలా ఒక 5 minutes. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి. దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఇలాగా ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మీ దగ్గర ఏవైనా లవంగాలు అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట, కొంచెం స్పైసీనెస్ కోసం. ఇలా వేసుకొని ఇలా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలండి. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే దోసపప్పు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, దీన్ని పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇదిగోనండి, హాట్ వాటర్ లో ఆల్రెడీ బాయిల్ చేసి హాట్ వాటర్ లో సాల్ట్ వేస్ట్ చేశాను కదా, దాన్ని ఇలా పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, దానిలో ఒక 5 minutes కూడా అక్కర్లేదండి, జస్ట్ 2 minutes ఫ్రై చేయాలి. ఒక 2 minutes ఫ్రై చేసేసి పక్కన తీసేసుకోవాలి. నా నెక్స్ట్ వీడియోలో పన్నీర్ కర్రీ కూడా చూపిస్తానండి, అది కూడా చాలా ఈజీ, ఫాస్ట్గా అయ్యేలా చూపిస్తాను. అసలు మష్రూమ్ కర్రీ వితిన్ 10 minutes లో కంప్లీట్ చేయవచ్చు, ఐటమ్స్ అంతా రెడీ చేసుకుంటే. అదే మష్రూమ్ కొంచెం సెన్సిటివ్ కదండి, కొంచెం సాల్ట్ వేయగానే ఇంకా వాటరీగా అయిపోతుంది. బట్ ఇలా వేస్తేనే అది కలర్ చేంజ్ అవ్వకుండా మనకి ఫ్రెష్ లుక్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అంతే, 2 minutes లో తీసేయాలండి, అంతే. ఇప్పుడు మష్రూమ్ ని ఇలాగ ఆయిల్ లో ఫ్రై చేసింది ఇలా పక్కకు తీసేసుకున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ప్రిపరేషన్. ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, అంతే. అంటే మంచి ఫ్లేవర్ కోసం, ఆవాలు అవన్నీ అవసరం లేదండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ ఉంటాయి కదా, మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం. ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోండి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు. మనకు తెలుస్తుంది కదండి ఆనియన్ ఫ్రై అయిందో లేదో అంతే. చూసారు కదా, ఫ్రై అయ్యింది. ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అన్నమాట, ఉల్లిపాయ, టొమాటో, అల్లం వెల్లుల్లి అండ్ జీడిపప్పు.
దాన్ని కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట. అంటే బాగా దానికి కూడా పచ్చివాసన పోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, మన కారానికి సరిపడా కారం, నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇంక నేను పచ్చిమిర్చి అవి ఏం వేయలేదు, అన్ని రకాల అవసరం లేదండి. పిల్లలు తినలేరు, అడ్డు వచ్చి తీసేస్తూ ఉంటారు. దీనిలో మీరు ఏదైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా అండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, లవంగాలు వేసాం, బిర్యానీ ఆకు. సో ఇదంతా కలిపి హెవీ మసాలా అవ్వకూడదు. అండ్ దీనికి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, 1 గ్లాస్ వాటర్ లాగా. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి. ఓకేనా అండి. ఇప్పుడు మనకి గ్రేవీ అయితే రెడీ చేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ కొంచెం ఉడుకు రాగానే మనం మష్రూమ్ వేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి బాయిలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మష్రూమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ ముక్కలకు వేసాం కానీ గ్రేవీకి వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు అండి. సీక్రెట్ ఏంటంటే ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నామండి. ఎందుకంటే మొత్తం ఎక్కడైనా ఒక కారమైన ఉప్పు అయినా ఎక్కువైతే టేస్ట్ని సెట్ చేస్తుంది. అదొక సీక్రెట్. దేనికైనా వేసుకోవచ్చు, బెల్లం ఎలా వేస్తారో అలా అన్నమాట. మన దగ్గర బెల్లం ఉంటే బెల్లం వేయచ్చు, లేదంటే ఇది. బట్ ఈ కర్రీస్కి బెల్లం అవసరం లేదు. ఓకేనండి. ఇలా సిమ్ చేసి కాసేపు ఇలా మూత వేసుకోవాలండి, ఒక 5 మినిట్స్. చూసేద్దామండి కర్రీ అయిపోయిందో లేదో. వావ్, చాలా బాగా రెడీ అయిపోయిందండి. ఇంకెక్కువసేపు ఉంచకూడదు, ముందే చెప్పాను కదా మష్రూమ్ చాలా సెన్సిటివ్ అని. ఇంకా పేస్ట్ అయిపోయేలాగా అయిపోకూడదు, టేస్టీగా ఉండదు అనమాట. ఓకేనండి. ఇంతేనండి కర్రీ ప్రిపరేషన్. దీనికి లాస్ట్లో మనం కొంచెం గార్నిషింగ్, కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకుంటే చాలా ఇష్టంగా, పిల్లలకి మెయిన్ చాలా మంచిదండి చేసి పెడితే. ఓకేనండి. టేస్ట్ కర్రీ అయితే రెడీ అండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చూద్దాం. యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండదండి, బట్ హెల్త్ కోసం అలవాటు చేసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, బట్ అన్నీ సరిపోయేలా చూద్దాం. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది. దీన్ని మనం రోటీతో కానీ, అన్నంతో కానీ, లేకపోతే ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేంతో అయినా తినొచ్చు. చాలా మంచిదన్నమాట. సో ఎలా ఉందండి నా మష్రూమ్ కర్రీ? బట్ ఇది వెజ్జా నాన్ వెజ్జా అనేది కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.